గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే చాలా పొద్దున్న లేచినాం, చాలా ఎర్లీగా. నేను నా కొడుకు. టైం వచ్చేసి అయితే 9:30 అవుతుంది. ఇంత ఎర్లీగా లేస్తాం అనుకోలేదు, చాలా ఎర్లీగా లేచినాం కదా కన్నమ్మ. ఇంక ఇప్పుడు లేచి ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసుకొని మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. ఈరోజు డే అంతా మా కన్నమ్మ గాడితో ఎట్లా ఉంటుందో చూపిస్తాం మీకైతే. ఓకే ఓకే తల్లి, చూడు చూడు చూడు. ఓకే ఓకే ఓకేనా? దా దా తిరిగేసినాం. తిరుగు తల్లి. తిరుగు. ఏంటి దా దామ దా 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 దా. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ పరాటా. సో ఇప్పుడు పరాటా కాల్చుకొని ఒక 2 తినేసి ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. ఎందుకంటే ఇంట్లో కొన్ని గ్రాసరీస్ లేవు, మిల్క్ ఇంకా బ్రెడ్ అలాంటివి లేవు. సో తెచ్చుకుందామని చెప్పి బయటికి వెళ్ళాలనుకుంటున్నాం. సో ఈరోజు నేను మా కన్నమ్మగాడు ఇద్దరం బయటికి వెళ్తున్నాం. మేము రేర్గా వెళ్తాం, ఎందుకంటే ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి ఎవ్రీడే మాకు వెళ్ళడానికి కుదరదు. ఈరోజు అయితే వెదర్ ఎండ కొడుతుంది ఫుల్గా. సో ఈరోజు వెళ్తే అన్నీ తెచ్చుకోవచ్చు. ఎక్స్క్యూజ్ మీ, సారీ ఫ్రెండ్స్. మా కన్నమ్మగాడు ఏడుస్తున్నాడు అప్పటి నుంచి. వీడు అప్పటి నుంచి. ఎత్తుకోకపోతే ఏడుస్తున్నా అని చెప్పి ఇంకెత్తుకున్నా. ఎత్తుకొని పని చేయాలి. పరాటా అయితే కాల్ చేశాను. సో ఇప్పుడు తినేసి ఫాస్ట్గా బయటకైతే వెళ్ళాలి. ఇంకా వీడు నా చేతిలోనే ఉన్నాడు. సో వీడిని వేరే దగ్గర పడుకోబెట్టి ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇదేంటిది మూవీ పేరు? ప్రాజెక్ట్ హేల్ మేరీ.
అని అనుకున్నాము, కానీ కారు ఏదో ప్రాబ్లం వచ్చింది. దాన్ని అయినాక బయటికి వెళ్తామో లేదో తెలీదు. అయితే బయట ఇక్కడ ఆడుకుంటుండు వీడు. గ్లౌజా? కారిపోయింది, నిండిపోయింది బకెట్. మరి ఎట్లా? ఇంకో బకెట్ తేవాలా? చిన్న బకెట్ తీసుకురా. కాదు, ఇప్పుడు తీసిన ఇంజన్ ఆయిల్ అంతా ఏం చేస్తావు? పారబోస్తావా? మరి ఈ బకెట్ కొంచెం వాటర్ వాటర్ ఉంది. తెచ్చిన ఒక బకెట్ వైప్ చేయాలా? ఆయిల్ అయితే ఎక్కువైపోయింది, సో మనం డ్రైన్ చేసుకుంటాం. టిష్యూ పేపర్ రోల్ తీసుకొని రా. పెద్దదా? రౌండ్ది. అండ్ ఇంకొకటి టీ గ్లాస్ ఉంటుంది కదా, తీసుకొని రా. ఓవర్ ఇట్లా నిండి పళ్ళ పైన ఉంది ఇట్లా పేపర్ గ్లాస్ తేవాలా? మరి పేపర్ గ్లాస్ ఫైనల్గా బయటికైతే వెళ్తున్నాం షాపింగ్కి. సో వెళ్తూ చూపిస్తా ఎక్కడికి వెళ్తున్నామని. ఇప్పుడైతే బర్గర్ చేద్దామని చెప్పి బర్గర్ బన్స్ అయితే తీసుకొచ్చిన కదా. సో ఇప్పుడైతే బర్గర్ చేస్తా. బర్గర్ ఎట్లా చేస్తా అనేది చూపిస్తా. ఇట్లా బర్గర్ ప్యాటీస్ అయితే దొరుకుతాయి. సో వీటిని తెచ్చుకొని కాల్చి బర్గర్ అయితే తయారు చేయాలి. సో ఇప్పుడు వీటిని అయితే కాలుతాం. సో ఇప్పుడు ఇవి ఫ్రోజన్ నుంచి తీసిన కాబట్టి చల్లగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది వేడి ఆయిల్ వేస్తే పైకి చిట్లుతుంది కాబట్టి ఇది వేసి మూత పెట్టేద్దాం. లోపు బన్స్ అయితే కట్ చేసుకొని వాటిని కూడా ప్యాన్లో హీట్ చేసుకోవాలి. ఫస్ట్ బన్స్ కట్ చేసుకుందాం. కానీ చాలా ఫాస్ట్గా కాలుతుంది ప్యాటీ, ఎందుకంటే మొత్తం చికెన్ బ్రెస్ట్ కాబట్టి చాలా ఫాస్ట్గానే కాలుతుంది, ఉడికిపోతుంది ఫాస్ట్గానే, టైం పట్టదు ఎక్కువ టైం. సో చూసుకోవాలి, లేదనుకుంటే కరెక్ట్గా చూడకపోతే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బర్గర్ బన్స్ తెచ్చినాం కదా,
బర్గర్ బన్ తెచ్చినాం కదా, కట్ చేద్దాం. టీలోపు కాలుతుంది. ఫాస్ట్గానే ఉడుకుతుంది. సో ఫాస్ట్గా బన్ కట్ చేసుకుందాం. ఇదైతే కాలిపోయింది. సో నెక్స్ట్ ఇంకొకటి. బన్నులు అయితే 2 కట్ చేసుకున్నా. ఇప్పుడు వీటిని స్లైస్ గార్లిక్ సాస్ వాడతా నేను, అండ్ మయోనీస్ సాస్. వేడైపోయినాయి, ఎందుకంటే మనం 2 బర్గర్లు వేయాలి కాబట్టి. ఇది కూడా అయిపోయింది, కాలిపోయింది. ప్యాటీ కూడా కాలిపోయింది. సో ఇప్పుడు బర్గర్ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ ఈ చీజ్ స్లైస్ ఉంది కదా, దీన్ని బర్గర్ మీద పెడదాం. కొంచెం మయోనీస్, దీని మీద మళ్ళీ కొంచెం గార్లిక్ సాస్. ఇప్పుడు ఈ కాలిన బర్గర్ ప్యాటీ ఉంది కదా, దీని మీద పెడదాం. ఏమంత స్మెల్ ఉండదు, క్యాబేజ్ స్మెల్ వస్తుంది, బట్ స్టిల్ యూజ్ చేస్తారంట, మా హస్బెండ్ చెప్పిండు. సో అందుకని క్యాబేజ్ బదులు లెటస్. వేసేసిన కదా బన్ను, చీజ్, సాస్, టమాటో సాస్, మళ్ళీ బన్ను. ఇప్పుడు దీని మీద కొంచెం గార్లిక్ సాస్ వేద్దాం. కొంచెం బర్గర్ సాస్, అంతే. ఇప్పుడు ఫైనల్గా డన్. బర్గర్ అయితే అయిపోయింది. ఇప్పుడు బర్గర్ అయితే రెడీ, హోమ్ మేడ్ బర్గర్. సో బయటికి వెళ్ళి తినే బదులు మనకి ఇంట్లో నచ్చినవి పెట్టుకొని తినొచ్చు. సో రెగ్యులర్గా మేము ఇంట్లోనే చేసుకొని తింటాం. సో ఇప్పుడు మా హస్బెండ్కి ఇచ్చేసి వస్తాం. నేను నా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా. నాకు టమాటో ఇష్టం ఉండదు బర్గర్లో. సో మయోనీస్, నాకు చీజ్ కూడా నచ్చదు బర్గర్లో. ప్యాటీ పెట్టి కొంచెం క్యాబేజ్, చిల్లీ సాస్ ఏం లేదు కన్నా. ఇంకా తీసుకురావాలా? అండ్ గార్లిక్ సాస్, మళ్ళీ కొంచెం మయోనీస్.
అంతే బన్. నాకు టమాటో నచ్చదు, సో నాకు సింపుల్గా. సో ఇప్పుడైతే బర్గర్ తినేస్తాను నేను. షాపింగ్కి అయితే వెళ్ళొచ్చాము. సో షాపింగ్ వ్లాగ్ అది సపరేట్గా పోస్ట్ చేస్తా, ఎందుకంటే ఆల్రెడీ ఇదే చాలా లెంత్ అయిపోయింది వ్లాగ్, డే వ్లాగ్. సో ఇక్కడ నైట్ డిన్నర్ కోసం అయితే ఒక కప్పు కందిపప్పు తీసుకొని పాలకూర పప్పు చేద్దామని చెప్పి అయితే కందిపప్పు వాష్ చేసేసుకొని ఇంకా అందులోకి పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, వాటర్, కొంచెం కారం అండ్ ఇక్కడ మామిడికాయ గుజ్జు ఇండియా నుంచి అత్తమ్మ అయితే పంపించింది. సో పుల్ల ఉండడం కోసం చింతపండు వేయకుండా మామిడిపండు గుజ్జు చేసి ట్రై చేద్దామని మామిడికాయ గుజ్జు చేశాను. అండ్ ఇక్కడ పాలకూర వచ్చేసి ఇది కాస్కోలో తీసుకున్న బేబీ స్పినాచ్. సో మనం ఇదైతే ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పి ఇట్లయితే తెచ్చుకుంటాం మేము. డైరెక్ట్ పాలకూర తెస్తే ఇక్కడ పెద్ద పెద్ద బంచెస్ ఉంటాయి. ఇప్పుడైతే మొత్తం అన్నీ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నా. ఇదైతే ఇప్పుడు విజిల్కి పెట్టేసుకుంటున్నా. సో మెత్త అయ్యేంతవరకు విజిల్స్ రావచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది నాన్ కటాయి బిస్కెట్స్. ఇవైతే వూల్వర్డ్స్లో దొరుకుతాయి. సేమ్ మన ఇండియాలో ఉస్మానియా బిస్కెట్స్ ఫ్లేవర్ ఇది. సేమ్ ఉస్మానియా బిస్కెట్సే. సో ఇక్కడైతే $1.80కి దొరుకుతుంది. కన్నమ్మగా లాల చేర్చుకుండా తెచ్చుకోవే.
వచ్చినట్టే చేసిండు అన్నమ్మ తల్లి గారు వచ్చినట్టే చేసిండు వచ్చినట్టే చేసిండు వచ్చినట్టే చేసిండు ఏం రాలే నిద్ర రాలే ఏం రాలే నిద్ర వచ్చినట్టే చేసిండు మా తల్లి కానీ నిద్ర రాలే ఊపి 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 నాకు అలసట వచ్చింది కానీ వాడికైతే నిద్ర రాలే ఇప్పుడు వాడు ఆడుకోవాలని కానీ కింద వేస్తే ఆడాడంట నా మీద కూర్చొని ఆడుకుంటాడంట మీద కూర్చొని ఆడుకుంటాడంట కింద వేస్తే ఆడాడంట లే మళ్ళీ అమ్మా ఎక్కడ ఏమందుకుంటావు తల్లి అక్కడ ఏముంది ఏమందుకుంటావే అయితే పాలకూర పప్పు నైట్ డిన్నర్కి పప్పు అయితే ఉడికింది సో ఇప్పుడు తాలింపు అయితే పెట్టేసుకుందాం తాలింపు ఫస్ట్ ఆయిల్ ఉల్లిపాయ కొంచెం ఎండుమిర్చి కొంచెం కరివేపాకు
గుడ్ నైట్ అందరికీ. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపటి బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. బాయ్.